పెట్టు. ఇప్పుడు మానవాళికి చెట్ల నుంచి ఆక్సిజన్ తీసుకుంటాం. ఆక్సిజన్ మనము మనిషి కార్బన్ మోనాక్సైడ్ వదులుతాడు, అంతే కదా. వదిలితే ఇద్దరి మధ్యన వ్యత్యాసం వచ్చింది. ఇప్పుడు చెట్ల సంఖ్య తగ్గిపోయేదానికి మనిషి యొక్క ఆక్సిజన్ తక్కువయ్యేదానికి మనుషులకు రకరకాల జబ్బులు, గుండెకు సంబంధించిన వ్యాధులు ఇలాంటివి సంభవించడానికి ఫుల్గా ఉంది, ఆస్కారం ఉండడం వల్ల ప్రతిదీ చెట్లకు మనుషులకు వ్యత్యాసం పెరిగినప్పుడు మనం తీసుకునే గాలి కానీ సరైన గాలి రాదు మనకు. ఆ గాలిలో కలుషితమైన గాలి వస్తుంది. ఆ కలుషితమైన గాలి వచ్చినప్పుడు మన ఊపిరితిత్తుల్లో అటువంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రావడమే కాకుండా మనకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగగా ఊపిరి తీసుకునేదానికి ఆస్కారం తక్కువైనప్పుడు మనిషికి రకరకాలైనటువంటి రోగాలు రావడము, టక్కున పడిపోవడము, బీపీ డౌన్ కావడము, కింద పడడము ఇలా జరుగుతాయన్నమాట. ఇది ఎవరు ఊహించడంలే. ఎందుకు మాకెందుకు లేబ్బా సైలెంట్గా ఉంటే చాలు అనేది ఒకటి అయిపోయింది. ఒరే చెట్టు నడతాండవరా వద్దరా అనే చెప్పే నాదుడు లేడనమాట. అది కాబట్టి విచక్షణారహితంగా కొండల్ని పిండి చేయడము, కొండలను ఈ అధికారులు కానీ పారిశుద్ధ్య అధికారులు కానీ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఎవరి కొద్దిగా స్వార్థంలో కూడుకుపోయి మనకు విపరీతమైనటువంటి కాలుష్యం ఎక్కువైపోయింది. ఈ కాలుష్యాన్ని అరికట్టేదానికి ప్రతి ఒక్కరూ నడుము బిగించి ప్రతి ఒక్క విద్యార్థి బీటెక్ కానీ ఎంటెక్ చేసే విద్యార్థులు ప్రతి ఒక్కరు 10 మొక్కలు నాటితే ఇంకా కొద్ది రోజులకల్లా మొక్కలు పెరిగి మనకు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నా అభిప్రాయం అంటే చెట్లను నాటాలనే ఉద్దేశంతో నాటి ఈ పారిశుద్ధ్య అధికారుల దగ్గర చెట్లు ఊరికి దొరుకుతుంటాయి. వాళ్ళు మనం కావాలంటే ఊరికనే ఇచ్చారు నాటుకునే దానికి. వాళ్ళు పెంచి పోషించి మనకు చెట్టును ఇచ్చి ఆ చెట్లు నాటుకుంటే మనకు బాగా మంచి సంపద వస్తుంది. కొన్నేళ్ళకల్లా బాగా చెట్లు ఇంతవరకు పెరిగి ఆ చెట్లను మనం వాడుకునే దానికి ఉంటుంది ఇంటి అవసరాలకు. కాబట్టి నాకు తెలిసినంతట్లో చెట్లను బాగా అభివృద్ధి చేసి దేశానికి పాటుపడాల్సిందిగా కోరడమైనది. అది అందుకని ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క విద్యార్థి ఒక చెట్టు 1 కానీ 2 కానీ 3 కానీ తోసిన కాడికి 4-5 చెట్లను నాటుకుంటే మేలు. అంతేకాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఒక మునగ చెట్టు, ఒక వేప చెట్టు నాటుకుంటే మేలు. ఎందుకంటే వేప చెట్టు నాటుకుంటే ఇంకా వేప చెట్టులో ఉన్నటువంటి విత్తనాల వల్ల ఆ విత్తనాల్లో వేప చెక్క వస్తుంది, విత్తనాలు వచ్చాయి. ఆ భూమికి వేసుకుంటే భూమిలో పైరుకు చెంది ఎరుగుతారు. మునగ చెట్టు ఏమైతే మనిషి మునక్కాయలు తింటే ఇంకా కాల్షియం ఆదా అవుతుంది. ఆ మునగాకు తింటే ఇంకా లోపల నులిపురు కానీ చచ్చిపోతాయి ఈ మునగ చెట్టు వల్ల. అది కాబట్టి ప్రతి ఒక్కరూ మునగ చెట్టు నాటుకుంటే మేలు నాకు తెలిసినట్లు. అది నా తెలిసిన అభిప్రాయము. ఒక చింత చెట్టు కానీ మేలే. చింతపండు కానీ విపరీతంగా మార్కెట్ రేట్లలో పెరుగుతుంది. అది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చింత చెట్టు నాటుకుంటే చింత చెట్టు వల్ల చింతపండు లభిస్తుంది. ఆ చింత చెట్టు లభించిన తర్వాత చింతాకు తినచ్చు, చింతకాయలు అమ్ముకోవచ్చు. ప్రధాన వనరులు అనేటువంటి చింతపండు ఇలాంటి రేట్లను పరీక్షించడం, రేట్లను తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ప్రతిదీ కొద్ది రోజులకి ఏమైందంటే విపరీతంగా రేట్లు పెరిగిపోయి సామాన్య మానవునికి అందుబాటులో లేకుండా ధరలు పెరిగిపోతుంటాయి. ధరలు పెరిగే దానివల్ల మనము ఏం కొనలేం, తినలేం. ఇప్పుడు అదే మార్కెట్లో ఉల్లి 60 రూపాయలు ఉంది, 60 రూపాయలు పెట్టి కొనలేం. ఏం కొంతలేపని ఉల్లి బదులు ఊరికే ఏదో ఒకటి వేసి సర్దుకొని పోతాండ్రు. అది కాబట్టి ప్రతిదీ మనిషి పరిశుభ్రంగా ఉంచుకోవడం కాకుండా మనకు వాతావరణంలో పురుగు లేని చెట్లు తయారవుతాయి. ఎందుకంటే చింత చెట్టు మన చెట్టు కాడేసుకుంటే దానికి మందు కొట్టము, మునగ చెట్టుకు మనం మందు కొట్టము, పురుగు లేని కాయలు దొరుకుతాయి మనకు. అదే ఇప్పుడు నర్సరీలలో అదే పనిగా మునగ చెట్లను కాసి వాటికి స్ప్రేయింగ్ మందు కొట్టి ఆ కాయల్స్ మన మార్కెట్ తెచ్చాను. అవి మనకే తెలుస్తుంది కాయం జంపుంది, అన్ని హైబ్రిడ్ సీడ్స్. ఏం దాంట్లో ఉన్నటువంటి కాల్షియం పదార్థాలు ఏం తగ్గిపోతుంటాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు నాటు మునక్కాయలను ఎంచుకోవాలా. ఇప్పుడు అన్ని హైబ్రిడ్ సీడ్స్ చూసినాయి కాబట్టి హైబ్రిడ్ సీడ్స్లో ఏముండవు. దాంట్లో ఖనిజం లవణాలు కానీ ఇవన్నీ తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఆ పరిమాణంలో ఉన్నటువంటి మనిషికి సరిపడా లేకనే మనకు క్షీణించి మంచి ఎదుగుదల తగ్గిపోతుంది అన్నమాట.